పుష్ప ఫ్యాన్స్ అందరూ సినిమా కోసం ఘోరంగా వెయిట్ చేసే స్టేజ్ నుంచి మెగా ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని బాయ్కాట్ చేసే స్టేజ్ వరకు అల్లు అర్జున్ ఎందుకు వచ్చిండు, అసలు గీన చేసిన పనికి పుష్ప 2 గతి ఏంది, ఆ డైరెక్టర్లు ఈ ప్రొడ్యూసర్లు ఏమైపోతారో ఏమో. గా ముచ్చట్లన్నీ ఇప్పుడు మాట్లాడుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా. మన పవర్ స్టార్ గెలిచిన తర్వాత అందరూ ఆ రాత్రి గురించో మాట్లాడుకున్నారు. అదేనండి, చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ వస్తుంటే ఆపేసిరు కదా ఆ రోజు. ఇప్పుడు పుష్ప సినిమాకి పట్టిన గతి చూస్తుంటే ఎలక్షన్ లాస్ట్ డే అల్లు అర్జున్ చేసిన పని గుర్తొస్తుంది అందరికి. పాలిటిక్స్ సంగతి పక్కన పెడితే అసలు అల్లు అర్జున్ ఈ స్టేజ్ లో ఉండడానికి కారణమే మెగా హీరోస్. ఎవరికి సపోర్ట్ చేసిండో తెలియదు కానీ జనాలైతే మాత్రం అపోజిషన్ కే సపోర్ట్ చేసిండు అనుకొని లాస్ట్ కి పుష్ప సినిమా మీదకి తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే మన పవర్ స్టార్ గారికి ఎదురెళ్ళిండో అప్పుడే ఫిక్స్ అయినారు మెగా ఫ్యాన్స్ అంతా, ఆ పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు చూపిస్తాం మేమేందో అని. మరి దానికి భయపడ్డాడో ఏమో డైరెక్ట్ గా చెప్పలేక సినిమా అంతా షూటింగ్ అయిపోయినా కూడా మళ్ళీ రీషూట్ చేద్దామని డైరెక్టర్లతో చెప్పిండంట. అప్పటికే సినిమాని ఎట్లయినా ఆగస్ట్ 15 కి దింపాలని చెప్పేసి షూటింగ్ అంతా అయిపోగొట్టి ఆరంగా కూస్తున్న మన డైరెక్టర్ షాక్ అయిండు. మళ్ళా రీషూట్ ఎందుకు, ఉన్నదాన్ని రిలీజ్ చేసుకుంటే అయిపోయేదానికి అన్నా కూడా వినకుండా మళ్ళా రీషూట్ చేద్దామని చెప్పి సినిమాని తీసుకుపోయి డిసెంబర్ కి పోస్ట్పోన్ చేసిర్రు. గా దెబ్బకి మన మెగా ఫ్యాన్స్ అందరూ స్టార్ట్ చేసిర్రు ట్రోలింగ్ చేయడం, పుష్పగాడు భయపడ్డాడు అని చెప్పి. గనిగనం హిట్లు ఇచ్చి ఆకాశంలో కూర్చోబెట్టిన ఫ్యాన్స్ 2 ఫ్లాపులు ఇచ్చి నేలకి దించేయరా. పోస్ట్పోన్ రీజన్లు ఏమేమో చెప్తున్నారు కానీ జనాలందరూ మాత్రం గవన్నీ తప్పులే, భయపడే పోస్ట్పోన్ చేసుకున్నారని ఫిక్స్ అయిపోయినారు. పోస్ట్పోన్ అయ్యేసరికి ఫ్యాన్స్ అందరికి ఇంకా కోపం వస్తుంది. ఆ రిలీజ్ ఎప్పుడైనా సరే ఆ సినిమా సంగతి చూడాల్సిందే అంటున్నారు. ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే మన పుష్ప 2 తెలుగులో రైట్స్ కొనడానికి ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఎవ్వరు కూడా రెడీగా లేరు. అట్లా అని మన సినిమాని తెలుగులో తక్కువ రేటు కొనుక్కున్నారంటే బయట ఇజ్జత్ పోతుందని పుష్ప టీం అందరూ అగమవుతున్నారు. మెగా ఫ్యాన్స్ గురించి తెలుసు కాబట్టి ఈ సినిమాని ఎక్కువ పైసలు పెట్టి కొననీకే ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ డీజే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే చెప్పను బ్రదర్ అని చెప్పి డీజే మూవీకే పెద్ద బొక్క పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా మళ్ళా అదే సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్ అంతా. మన ఫహద్ ఫాజిల్ బ్రో కూడా ఈ సినిమా మీద పగబట్టినట్టే కనిపిస్తున్నాడు. మొన్ననేమో ఈ సినిమా చేసినందుకు నాకేం పెద్ద లాభం రాలేదు అని అన్నాడు. ఇప్పుడేమో సినిమా రీషూట్ అంటే ఇచ్చిన కాల్ షీట్స్ అన్ని పోగా మళ్ళీ కొత్త ఇచ్చి కొత్త సినిమాలకి లేకుండా చేసి అవన్నీ ఆగమైతాయి అని చెప్పి ఇదే మళ్ళీ రిపీట్ అయితే పర్ డే కి 15 lakhs ఉన్న కాల్ షీట్ ని డబుల్ చేసి 30 lakhs చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. ఈ సినిమాల విలనే రియల్ లైఫ్ లో పుష్పకి విలన్ అయిపోయిండు ఈ దెబ్బతోని. ఏదో భయపడి సినిమాని పోస్ట్పోన్ చేసుకుంటే డిసెంబర్ వరకు జనాలందరూ మర్చిపోతారు, మళ్ళీ సినిమాని ఏదో విధంగా నడిపించుకోవచ్చు అని అనుకున్నారు కానీ 151 సీట్లు కొట్టి సీఎం అయిన జగనే పవన్ కళ్యాణ్ ని ఎదిరించిండు అని చెప్పేసి 11 సీట్లలో పడేసిరు జనాలు. ఇప్పుడు సొంత ఫ్యామిలీ అయ్యుండి ఆయననే గంత మాట అంటే నీ సినిమాని ఏం చేస్తారు బ్రో అంటున్నారు జనాలంతా. అంత అహంకారం పెట్టుకొని ఎంత స్టార్డమ్ ఉంటే ఏం లాభం అని పొట్టు పొట్టు తిడుతున్నారు జనాలంతా. ఈయన గురించి మాట్లాడుకుంటూ పోతే వీడియోనే సరిపోదు, మళ్ళీ వీడియోలు చేయాల్సిందే. ఇక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి పుష్ప 2 గతి ఏమైతుందో కమెంట్ చేసేయండి. అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.